నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నేను ప్రవీణ. ఇవాళ ఈ వీడియోలోని కొన్ని సోయింగ్ మెషిన్ మోడల్స్ చూద్దాము. యాక్చువల్గా లాస్ట్ వీడియోలోని సూయింగ్ మెషిన్ ఫుడ్స్ మీద నేను వీడియో షేర్ చేశాను కదండి. చాలా రోజుల తర్వాత ఫుడ్స్ వాడడం వల్ల, అంటే ఎక్స్ట్రా ఫుడ్స్ వాడడం వల్ల మిషన్ కాస్త ట్రబుల్ ఇచ్చిందనమాట. సరిగా స్టిచెస్ పడట్లేదని చెప్పి ఇలాగా షోరూమ్కి వచ్చాను సర్వీసింగ్ చేద్దామని. చిన్న వీడియో క్లిప్పింగ్ లాగా తీసాను అనమాట. వాళ్ళని అడిగి, అంటే ఐడియా వస్తుంది కదా సూయింగ్ మెషిన్స్ ప్రజెంట్ ఏమున్నాయని చెప్పి. చాలా కాస్ట్ ఉన్నాయండి. ఇప్పుడు నేను వాడుతున్న మిషనే 15,500 ఉందంట. నేను అప్పుడు 10,000 తీసుకున్నాను. 8 years పైన అయిపోయింది నేను మిషన్ తీసుకొని. వీళ్ళ దగ్గర జనోమి, ఉషా జనోమి, సింగర్, అలాగే బ్రదర్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మిగతావి నార్మల్ మిషన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. సూయింగ్ మెషిన్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ టిప్స్ మీద ఒక వీడియో చేశాను లాంగ్ బిఫోర్. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎప్పుడైనా మిషన్ అప్పుడప్పుడు ట్రబుల్ ఇచ్చినప్పుడు బాబిన్ ఏరియాలోని మనం చిన్న చిన్న ఫాల్ట్స్ ఫిక్స్ చేసేసుకోవచ్చు. క్లీనింగ్ కూడా మనం పెయింట్ బ్రష్ యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట మిషన్ని బాబిన్ ఏరియాలోని. కాకపోతే స్టిచ్చెస్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం సర్వీసింగ్ చేయించాల్సి ఉంటుంది. కంప్యూటరైజ్డ్ బ్రదర్ మిషన్ అనమాట. ఇది 35,000 ఉందంట ఇప్పుడు ప్రజెంట్ ఈ మోడల్. కామెంట్ సెక్షన్లో సింధు గారు ట్విన్ నీడిల్ మీద ఒక వీడియో చేయండి అని అడిగారు. దానికోసం కూడా నెక్స్ట్ మాట్లాడదాము. ముందుగా ఇవి మోడల్స్ చూద్దాం ఒకసారి. వండర్ స్టిచ్, అలాగే ఎల్యూ డిలక్స్ మోడల్ సేమ్ అండి, ఒక్కటే. కాకపోతే చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మోడల్ తాలూకా స్టైల్. సేమ్ స్టిచ్చెసే ఉంటాయి, సేమ్ ఫంక్షనింగే. నేను మిషన్ కొన్నప్పుడు ఉషా కంపెనీది డ్రీమ్ స్టిచ్ మోడల్ ఉంది కదా, స్టార్టింగ్ మోడల్ అనమాట. అప్పుడైతే 8,500 ఉండేది. ఇప్పుడు అదే మిషన్ 10,000 అబవ్ ఉందండి. బాగా క్లిక్ అయ్యాయి అనమాట ఈ మోడల్స్. కరోనా తర్వాత బాగా కాస్ట్ పెరిగాయంట షోరూమ్ అతను చెప్తున్నారు, అడిగాను నేను. సో ఇదనమాట సూయింగ్ మిషన్ సర్వీసింగ్ చేయిస్తున్నాను. అంతా బాగానే ఉంది. కాకపోతే స్టిచ్చెస్ ఇక్కడ ఏదో ఫంక్షన్ చేంజ్ అయిందంట, అదే ఫిట్ చేస్తున్నారు. అలాగే మిషన్ వాడినా వాడకపోయినా మంత్లీ ఒకసారి ఆయిలింగ్ చేయమని చెప్తున్నారు. మిషన్కి నేను ఆయిలింగ్ చేసి కూడా చాలా రోజులు అయిందనమాట. ఈ మధ్యకాలంలో మిషన్ బాగానే యూస్ చేశాను, కాకపోతే ఆయిలింగ్ చేయలేదు. దీనికి ఆయిల్ వేరేగా ఉంటుందని చెప్పారు, వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆయిల్, అది కూడా తీసేసుకున్నాను అనమాట. ఇలా కాస్త దగ్గర నుంచి తీస్తున్నాను వీడియో. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట మిషన్. ఏదైనా సరే ఫుడ్స్ అనేవి మిషన్తో వచ్చిన ఫుడ్స్ వాడితేనే మిషన్ లాంగ్ రన్లో బాగుంటుంది. ఎక్స్ట్రా ఫుడ్స్ అనేవి జస్ట్ ఎప్పుడో ఒకసారి యూస్ చేయడానికి. నేను చాలా రోజుల తర్వాత ఎక్స్ట్రా ఫుడ్స్ వాడాను అనమాట. సో ఇవన్నమాట ప్రజెంట్ షోరూంలో ఉన్న సూయింగ్ మెషిన్ మోడల్స్. రిపేర్కి వచ్చిన సూయింగ్ మెషిన్స్ అనమాట. ఇది సింగర్ మిషన్లా ఉంది, ఇలా ఉందన్నమాట. ఓపెన్ చేస్తే ఆయిలింగ్ చేస్తున్నారనమాట మిషన్కి. వాడినా వాడకపోయినా మంత్లీ ఒకసారి ఆయిలింగ్ చేయమన్నారు. ప్రాబ్లం కూడా ఫిక్స్ చేస్తారనమాట. చాలా తొందరగానే అయిపోయింది పని. మిషన్ అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసేస్తుంటాను. యాక్చువల్గా స్టిచెస్ సరిగా పడట్లేదని చెప్పి ఇలాగ బాబిన్ ఏరియాలోని ఇలా క్లీన్ చేశాను అనమాట. జనరల్గా అయితే ప్రాబ్లం రాదు. ఇలాగ బాబిన్ ఏరియాలోని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మిషన్ రన్ చేసి చూసాను, అయినా స్టిచెస్ సరిగా పడట్లేదని చెప్పి షోరూమ్కి తీసుకువెళ్ళాను అనమాట. సింధు గారు ట్విన్ నీడిల్ మీద వీడియో చేయమని చెప్పారు కదా. జనరల్గా షోరూమ్ అతనికి కూడా అడిగాను అనమాట ట్విన్ నీడిల్. ఆయన ఏం చెప్పారంటే, ఈ మిషన్కి విడ్త్ ఆప్షన్ లేదు కదా, అలాగే డెకరేటివ్ స్టిచెస్ కూడా ఎక్కువ లేవు. విడ్త్ ఆప్షన్ అనేది ఓన్లీ జిగ్జాగ్ స్టిచ్కే ఉంది. కాబట్టి ట్విన్ నీడిల్ జిగ్జాగ్ స్టిచ్కి అలాగే స్ట్రైట్ స్టిచ్కే యూజ్ చేయగలరు. ఇంకా మిగతా ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న నీడిల్ విరిగిపోతుందని చెప్పారనమాట. అందుకే మరి నేను నీడిల్ పర్చేస్ చేయలేదు, స్కిప్ చేస్తాను. మిషన్ కొన్న కొత్తలోని ట్విన్ నీడిల్ తీసుకుందామని అనుకున్నాను. మీరు అడిగిన తర్వాత నాకు గుర్తొచ్చింది, ఆ షోరూమ్ అతను కూడా స్టార్టింగ్లో అదే చెప్పారు, దీనికి ఎక్కువ ఆప్షన్స్ లేవు కదా, తీసుకున్న వేస్ట్ అని చెప్పారు అనమాట. అందుకే స్కిప్ చేశాను అప్పుడు. ప్రజెంట్ ఇప్పుడు ట్విన్ నీడిల్ 300 రూపీస్ ఉందంట కాస్ట్, ట్విన్ నీడిల్ సెట్. ఈ సూయింగ్ మిషన్కి పెద్ద డెకరేటివ్ ఆప్షన్స్ లేకపోయినా హోమ్ సూయింగ్కి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. బాగా యూస్ చేశాను ఈ మిషన్ని. విత్ బటన్ వచ్చిన సూయింగ్ మిషన్స్కి అయితే ట్విన్ నీడిల్ వర్త్ అనమాట. బాగానే యూజ్ అవుతుంది ట్విన్ నీడిల్ అనేది. దీనికన్నా కాస్త అడ్వాన్స్డ్ మోడల్స్ వండర్ స్టిచ్ ప్లస్ ఒకటి, స్టిచ్ మ్యాజిక్ ఒకటి, వీటికైతే విత్ బటన్స్ వస్తాయి కాబట్టి వర్త్ బయింగ్ అనమాట ట్విన్ నీడిల్. నెక్స్ట్ ఇప్పుడు మ్యానిక్విన్, అంటే డ్రెస్ ఫామ్ని ఎలాగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చో చూద్దాము. పిల్లల కోసం అనమాట మ్యానిక్విన్. చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను. బేసిక్ మోడల్ అనమాట మ్యానిక్విన్ ఇది.
మనం పిల్లలకి జనరల్గా మెజర్మెంట్స్ ఎలా అయితే తీసుకుంటామో డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు అలాగే తీసుకోవాలి మెజర్మెంట్స్. ఇలాగా షోల్డర్ విడ్త్, షోల్డర్ టు వేస్ట్ మెజర్మెంట్, వేస్ట్ సర్కంఫరెన్స్, వేస్ట్ టు హిప్ మెజర్మెంట్, హిప్ సర్కంఫరెన్స్, టోటల్ లెంత్ ఆఫ్ ద మ్యానిక్విన్ ఇలా తీసుకోవాలన్నమాట. మ్యానిక్విన్ మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఇది డ్రెస్ ఫామ్ అనమాట. ఎప్పుడైనా డ్రెస్సెస్ డిజైన్ చేసేటప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ ఎక్కువ మ్యానిక్విన్ హెల్ప్తోనే డిజైన్ చేస్తూ ఉంటారు. ఇది సింపుల్ మెథడ్ అనమాట. అదే పెద్దవాళ్ళకి వచ్చేసరికి మ్యానిక్విన్ అనేది ప్రిన్సెస్ కట్ ఫార్మ్లో తీసుకుంటారు అనమాట. జనరల్గా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కానీ ప్రిన్సెస్ కట్ డ్రెస్సెస్ కానీ ఎలా అయితే మనం కట్ చేస్తామో స్టిచ్ చేస్తామో అలాగే అనమాట. ఇలా థైస్ వరకు మార్క్ చేస్తున్నాను అనమాట. మ్యానిక్విన్ లెంత్ అనేది ఇంతవరకే వస్తుంది. ఒకసారి మ్యానిక్విన్ రెడీ చేసేసుకున్న తర్వాత పిల్లలకి ప్రతిసారి మెజర్మెంట్స్ తీయాల్సిన అవసరం ఉండదు. మ్యానిక్విన్ హెల్ప్తోనే వాళ్ళకి ఫ్రాక్స్ డిజైన్ చేయొచ్చు అనమాట. స్టార్టింగ్ ఇలా నేర్చుకుంటే స్టిచ్చింగ్ అనేది లేదా మెజర్మెంట్స్ అనేవి ఈజీగా తెలిసిపోతాయి కూడా ఎలా తీయాలి అనేది. ఇన్ కేస్ కిడ్స్ వెయిట్ గెయిన్ అయినా సరే కాస్త సీమింగ్ అలవెన్స్ ఎక్కువ ఇచ్చి కట్ చేయాలన్నమాట. మ్యానిక్విన్ హెల్ప్తోనే ఫ్రాక్స్ డిజైన్ చేయొచ్చు. డ్రెస్సెస్ డిజైనింగ్ యూజింగ్ మ్యానిక్విన్ బోల్డ్ వీడియోస్ ఉన్నాయండి యూట్యూబ్లోని. ఏది అర్థమైతే అది చూడొచ్చు. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇలాగ ఆన్ ఫోల్డ్లోని మార్క్ చేస్తున్నాను ఇప్పుడు తీసుకున్న మెజర్మెంట్స్ అనేవి. జస్ట్ 4 లేయర్స్ వచ్చేటట్టు ఫోల్డ్ చేయాలి, అంటే 2 ఫోల్డ్స్ అనమాట. ఇలా 1 ఇంచ్ మార్జిన్ కూడా తీసుకుంటున్నాను టాప్లోని. టోటల్ లెంత్ ఏమో 9 ఇంచెస్ అనమాట. 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇది మినేచర్ మోడల్. షోల్డర్ విడ్త్ ఏమో 2.25 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. నెక్ విడ్త్ ఏమో 0.75 ఇంచెస్ అనమాట. అలాగే 1 ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇలా ఎక్స్టెండ్ చేయాలి. ఆర్మ్ హోల్ డెప్త్ ఏమో 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ మార్క్ చేయాలి. నెక్స్ట్ ఆర్మ్ లైన్ విడ్త్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. షోల్డర్ టు వేస్ట్ పాయింట్ 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. వేస్ట్ విడ్త్ ఏమో 2.7 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. వేస్ట్ పాయింట్ నుంచి హిప్ లైన్ అనేది 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అడల్ట్స్కి వచ్చేసరికి ఈ డ్రెస్ ఫామ్ అనేది మెజర్మెంట్స్ వేరేలాగా తీసుకుంటాం, అంటే ప్రిన్సెస్ కట్ ప్యాటర్న్లో తీసుకుంటాం అనమాట. హిప్ సర్కంఫరెన్స్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. బాటంలో కూడా విడ్త్ ఇలా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నీ జాయిన్ చేసేయడమే. చేసేసి 1/2 ఇంచ్ సీమింగ్ ఇవ్వాలి. 1/2 ఇంచ్ సీమింగ్తో కట్ చేయాలన్నమాట. ఆర్మ్ హోల్ దగ్గరికి వచ్చేసరికి ఇలా వస్తుందన్నమాట ప్యాటర్న్. ఇలాగ 1/2 ఇంచ్ సీమింగ్తో ఇలా డ్రా చేస్తాను. డ్రెస్ ఫామ్ అనేది ఇలా వస్తుంది ప్యాటర్న్. కట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. నెక్ లైన్ దగ్గర ఇలా స్టిచ్ చేసేయడమే. స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఒకసారి మెజర్ చేసి చూసుకోవాలి, ఎందుకంటే మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా రావాలి మ్యానిక్విన్కి.
ఫ్లిప్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఫైబర్ ఫిల్లింగ్తోని ఫిల్ చేసేయడమే. గ్యాప్ లేకుండా ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత బాటంలోని స్టిచెస్ ఇచ్చేయడమే, హ్యాండ్ స్టిచెస్ ఇలాగా. సెంటర్లోనే ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట మ్యానిక్విన్. మెజర్మెంట్స్ కూడా దీని ద్వారా తీసుకోవచ్చు. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారో ఎగ్జాక్ట్గా రావాలి. స్టిచ్ చేసిన తర్వాత మెజర్మెంట్స్ ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ డ్రెస్ ఫామ్స్ ఆన్లైన్లో కాస్ట్ ఉన్నాయి చాలా. మినీ మ్యానిక్విన్సే అరౌండ్ 1800 2000 పైన ఉన్నాయి. కిడ్స్ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా తీసుకొని మ్యానిక్విన్ ఇలా ప్రిపేర్ చేయొచ్చు అనమాట ఇంట్లోనే. ఇది యూజ్ చేసి బోల్డ్ డ్రెస్ మోడల్స్ ట్రై చేయొచ్చు. నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి మినియేచర్ మోడలే చూపించాను. ఇప్పుడు ఒక సింపుల్ ఫ్రాక్ మోడల్ చూద్దాము కిడ్స్కి. ఇలా కట్ చేశాను కాస్త ఎక్స్ట్రా సిమ్మింగ్తోని. ఇలా ఫ్రంట్ ప్యానల్ సాయంతో బ్యాక్ ప్యానల్ కూడా కట్ చేయాలి. కిడ్స్కే అది కూడా స్లీవ్లెస్సే కాబట్టి ఫ్రంట్ ప్యానల్ ఆర్మ్ హోల్స్ కట్ చేయడం అనేది ఆప్షనల్ అనమాట. నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్తో ఇలా కట్ చేశాను అనమాట. బాటంలో ఇంకా ఫ్లేయర్ లాగా కట్ చేయొచ్చు ఫ్యాబ్రిక్. ఇలా లైనింగ్ కూడా యాడ్ చేస్తాను. ముందు నెక్ లైన్స్ అలాగే స్లీవ్స్ హెమింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి అంగరక మోడల్లోని ఇలాగ యాడ్ చేయొచ్చు. ముందే యాడ్ చేయాలి యాక్చువల్గా. నాకు తర్వాత ఐడియా వచ్చిందనమాట ఈ ఫ్యాబ్రిక్ని కూడా ఇలా యూటిలైజ్ చేయొచ్చు అని చెప్పి. ఈ లేయర్కి లేసెస్ యాడ్ చేస్తాను. నెక్ లైన్ అలాగే ఆర్మ్ హోల్ జిగ్జాగ్ స్టిచ్ ఇచ్చేస్తాను. దాని మీద లేస్లు యాడ్ చేస్తాను. మ్యానిక్విన్ అనేది ఒక ఆప్షన్ అనమాట. మ్యానిక్విన్ లేకపోయినా బేసిక్ డ్రెస్ మెజర్మెంట్స్ లేదా ఫ్రాక్ మెజర్మెంట్స్ కిడ్స్ది ఉంచుకుంటే దాంతోనైనా డిజైన్ చేసుకోవచ్చు. అంతకుముందు నేను బేసిక్ డ్రెస్ మెజర్మెంట్స్తోనే కదా డిజైన్ చేశాను. ఇది ఒక ఆప్షన్ అనమాట. ఈ లేయర్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట.
లాంగ్ బిఫోర్ అంగరఖా టాప్ ఫర్ ఉమెన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ షేర్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు ఈ 2 ప్యానెల్స్ రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసి షోల్డర్ లైన్ నుంచి అటాచ్ చేసేయడమే. ఇప్పుడు బాడీస్ అటాచ్ చేసేయడమే మెజర్మెంట్స్ ప్రకారంగాను. 2 లేయర్స్ సెపరేట్గా అటాచ్ చేస్తున్నాను, ఇలాగా లేయర్ లాగా. ఫైనల్గా బాటమ్స్ హెమ్మింగ్ చేసేస్తే అయిపోయినట్టే. సో ఇదన్నమాట అంగరక్క మోడల్ మినేచర్ ఫ్రాక్. ప్రతిసారి కిడ్స్కి మెజర్మెంట్స్ తీయకుండా ఇలా మ్యానిక్విన్ హెల్ప్తోని ఫ్రాక్స్ డిజైన్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్కి ఫ్రాక్ మోడల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించాను. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.